హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. లేడీ బాస్ పార్ట్ 40. తర్వాత రోజు రాజనాథాన్ని కలవడానికి జైలుకు వచ్చింది అలివేణి. ఎలా ఉన్నావన్నయ్య? బాగానే ఉన్నా చెల్లాయి అన్నాడు. కానీ అలివేణి మీద చాలా కోపంగా ఉన్నాడు. జైలుకు వచ్చి ఇన్ని రోజులు అయితే తనని చూడ్డానికి వచ్చింది ఇప్పుడే అని, బెయిల్ కూడా ఇప్పించలేదని, దానికి తోడు మానస్ చేసింది అన్నీ కలిసి మనసులో రగిలిపోతున్నా అవసరం కాబట్టి నవ్వుతూ పలకరించాడు. నీకు బెయిల్ ఇప్పించమని ఆయన్ని మానస్ని రోజూ అడుగుతూనే ఉన్నా అన్నయ్య, కానీ దొరకకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు ఆ మంద అంది బాధగా. పర్వాలేదులే చెల్లాయి, దొరుకుతుందిలే, బయటకు వచ్చాక చెప్తాను వాళ్ళ సంగతి. ఇక అసలు విషయానికి వస్తూ, విద్య వస్తుందంటే జాబ్ కోసం అనుకున్నాను. నువ్వేంటన్నయ్య పెళ్ళన్నావంట? నా కొడుకు పెళ్లి గురించి నాతో చర్చించకుండా నీ కూతురికి ఎలా చెప్పేశావు అని అడిగింది. బావ మరదళ్ళు వరుసకు ఉన్నప్పుడు మనలో మనమే సంబంధం చూసుకుంటే మంచిది కదా చెల్లాయి, అందుకే అన్నాడు. మరదలుంటే తననే చేసుకోవాలని ఉందా? నాకు ఇష్టం లేదన్నయ్య, వాడికి బయట సంబంధాలు చాలా వస్తున్నాయి. నాకు తెలుసు, నువ్వెందుకు ఒప్పుకుంటావు? కోట్లు తెచ్చేవాళ్ళు కావాలి కదా అనుకుని. ఉన్నట్టుండి నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నా అంటే ఎందుకు అనిపించలేదా చెల్లాయి నీకు? నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని అడిగాడు. ఉందన్నయ్య, అందుకేగా అడగడానికి వచ్చాను. కానీ విద్యని మాత్రం కోడలుగా చేసుకోను అంది. మరి ఎవరిని చేసుకుంటావు? ఏదైనా సంబంధం ఖాయం చేసుకున్నావా? చేసుకుంటే నీకు చెప్పకుండా ఉంటానా అన్నయ్య? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా? కానీ మానస్ పెళ్ళి మాత్రం డిసైడ్ చేయకు. నేనే కాదు, నువ్వు కూడా చేయలేవు వాడి పెళ్ళిని. అంటే అర్థం కాక అడిగింది. నీ కొడుకు పెళ్ళి డిసైడ్ చేసేది నేను కాదు, నువ్వు మీ ఆయన, అంతకన్నా కాదు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? మేం కాక ఇంకెవరు చేస్తారు? ఎవరో చెప్తే నీ గుండాగిపోతుంది చెల్లాయి. నీ సవతి కూతురు అశికా చక్రవర్తి అన్నాడు తీరిగ్గా. అస్సలు ఊహించలేదు అలివేణి ఆ పేరుని. అశునా? అదెందుకు డిసైడ్ చేస్తుంది నా కొడుకు పెళ్ళిని అంది కోపంగా. నీ కొడుకేమైనా తక్కువవాడు అనుకున్నావా? నీ వెనక ఎంత చేశాడో తెలిస్తే హాస్పిటల్లో బెడ్ మీద ఉంటావు. వాడికి ఇప్పుడు అశు ఎంత చెప్తే అంత. బిగుసుకుపోయింది అలివేణి. నమ్మడానికి కూడా సిద్ధంగా లేదు. చిచి, ఏంటన్నయ్య ఇన్నబద్ధాలు చెబుతున్నావు? మానస్ అశు చెప్పినట్టు వినడమేంటి? దానికి మా పొడై గిట్టదు అంది చిరాగ్గా. అంతా చెప్పేంత టైం లేదు మనకి. నువ్వు హరిని కలిసి కనుక్కో. నీ కొడుకు అశు ఎవరిని చూపిస్తే వాళ్ళ మెడలో తాళి కడతాడు. ఇంకో విషయం, బయట సంబంధం చూసుకుంటే ఎంత కట్నం లాగాలనుకుంటున్నావేంటి అని అడిగాడు. నిజమేనా అనుకుంటూ అంటే అది వాళ్ళ స్థితిని బట్టి అని నాంచింది. మహా అయితే ఓ 10 కోట్లు ఇస్తారేమో, అంతేగా. కానీ మానస్కి ఉన్న ఆస్తి ఎంతో తెలుసా నీకు అని అడిగాడు. ఆస్తా? మానస్కి ఆస్తి ఏంటన్నయ్య? వాడికెక్కడుంది? అంతా ఆయన ఆయన పేరు మీదేగా ఉంది అంది. పిచ్చి చెల్లాయి, మీ ఆయన సంపాదించింది కాదు. మానస్కి అశు ఎలాగో ఆ పిల్లకి వాడు కూడా అంతే. అదే నీ కొడుకంటే చాలా ఇష్టం. ఎంతంటే తన ఆస్తిలో వాడికి వాటా ఇచ్చేంత, తన నామినీగా వాడినే తీసుకునేంత. కళ్ళు తాలేసింది అలివేణి. అంతలోనే సంతోషంతో పొంగిపోయింది. ఆ క్షణం అశు మీద ఉన్న అసూయ, కోపం కొంచెం తగ్గిపోయాయి కూడా. నువ్వు చెప్పేదంతా నిజమా అన్నయ్య? అశు ఆస్తిలో మానస్కి వాటా ఉందా అని మెరిసే కళ్ళతో అడిగింది. చెప్తున్నాగా, 10 కోట్లకి ఆశపడి నువ్వు వెళ్ళి ఎవరినో కోడలిగా తెచ్చుకుంటావు. 100 కోట్లకి రాణిని చేస్తావు. ఆ కోడలు కూడా అశు ఎంచుకున్న అమ్మాయే అవ్వచ్చు. ఏమైనా చేయగల అసాధ్యురాలు కదా. ఇంకా నీ మాట వింటుందా ఆ కోడలు? నీ కొడుకైనా నీ చేతుల్లో ఉంటాడా? అశు ఆస్తి రావాలనేగా హరితో పెళ్లి చేయాలనుకున్నాం. ఇప్పుడది నీ కొడుకుకి అని తెలిసి కూడా నువ్వే తీసుకెళ్ళి ఇంకెవరి చేతుల్లోనో పెట్టబోతున్నావు. అందుకే నా కూతుర్నే చేసుకో అని అడిగా. ఎంత ఉన్నా మన మధ్య ఉంటుందని. వద్దంటే సరే, నేనేం బలవంతం చెయ్యను అన్నాడు రాజనాథం. అలివేణి ఆలోచనలో పడింది. ఆ వచ్చే కోడలు నిజంగానే అశు మనిషి అయితే, తన చెప్పు చేతుల్లో లేకపోతే అంత ఆస్తి వచ్చి లాభమే ఉంది. అయినా విద్య ఎవరు? తన అన్న కూతురు.
రాజనాథం ఎప్పుడూ తనకే సపోర్ట్గా ఉంటాడు. పెత్తనం నాదే అనుకుని నిశ్చయించుకుంది. నువ్వింత చెప్పాక నేను ఎలా కాదంటానన్నయ్య. ఇప్పుడు నేనే చెప్తున్నా, విద్యని నా కోడలుగా చేసుకుంటా. ఆయనతో మాట్లాడేసి అశు మానస్ పెళ్లిలో ఇన్వాల్వ్ అవ్వకముందే పెళ్లి చేసేద్దాం అంది నవ్వుతూ. ఆమెని ఎక్కడ కొట్టాలో బాగా తెలిసిన వాడై నవ్వుకున్నాడు రాజనాథం. అలివేణి ఇంటికొచ్చేసరికి విద్య, మైత్రి కబుర్లు చెప్పుకుంటున్నారు. విద్య, నా బంగారు తల్లి అంటూ ముగ్గలు లాగింది అలివేణి. ఆవిడ ప్రవర్తనకి వింతగా చూశారు వాళ్ళిద్దరూ. అన్నయ్యతో మాట్లాడేశాను. నీకు మానస్కి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. నువ్వు ఇంకా ఈ ఇంటి కోడలివి అంది. నిన్నేగా అత్తయ్య నా కొడుకుతో నీకు పెళ్ళేంటని కోప్పడ్డావు, మళ్ళీ నువ్వే వచ్చి కోడలంటున్నావేంటి అని విస్తుబోతూ అడిగింది విద్య. నిన్న నాకు తెలియక అలా అనేసాలే, ఇప్పుడు చెప్తున్నాగా, మానస్ని నీ మొగుడు. తొందరలో ముహూర్తాలు పెట్టించేస్తాం, ముందు మీ మావయ్యకి చెప్పాలి అంటూ లోపలికి వెళ్ళిపోయింది అలివేణి. మైత్రికి, విద్యకి ఏం అర్థం కాలేదు. తల్లి ఎలా ఆలోచిస్తుందో బాగా తెలిసిన మైత్రికి మాత్రం ఏదో గట్టి రీజనే ఉందనిపించింది. విద్య మొదట కాస్త కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ మానస్తోనే పెళ్ళి అనేసరికి సంతోషపడిపోయింది. ఈసారి ఎవరి అడ్డు లేదు, రెండు వైపులా ఒప్పేసుకున్నారు కాబట్టి త్వరలోనే ఆ ఇంటికి కోడలవుతానని ఫిక్స్ అయింది. అప్పుడే మానస్ ఇంటికొచ్చాడు. తను వచ్చిన 2 రోజులకి కనిపిస్తుండడం, అది కాబోయే భర్తగా అయ్యేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి హాయ్ బావా అని హగ్ చేసుకుంది. ఎప్పుడూ లేనిది చూడగానే వచ్చి కౌగిలించుకోవడంతో విచిత్రంగా చూశాడు మానస్. మైత్రి అతని ఫేస్ని గమనిస్తుంది. చిరాకు పడ్డాడంటే క్షణం ఆలోచించకుండా విదిలించేస్తాడని తెలుసు తనకి. గబగబా వెళ్ళి విద్యని వెనక్కి లాగింది. ఎప్పుడొచ్చావు అని అడిగాడు. 2 డేస్ అయింది బావా, నువ్వు ఇంటికే రాలేదు అంది విద్య అలుగుతున్నట్టు ఫేస్ పెట్టి. తల కొట్టుకుంది మైత్రి. ఓ వర్క్ ఉందిలే నాకు అనేసి రూమ్కి నడిచాడు. విద్య అతన్ని అనుసరించింది. దీనికి 3 వరకు ఇలాగే చేస్తుందనుకుంటూ మైత్రి కూడా వెనకాలే వెళ్ళింది. బావా అని మెల్లిగా పిలిచింది విద్య. ఏంటని వెనక్కి తిరిగాడు. నేను జాబ్ చేయాలనుకుంటున్నా. సో అన్నాడు తనకెందుకు చెప్తుంది అని. అత్తయ్య మన ఆఫీస్లోనే జాయిన్ అవ్వు అంది. అలాగా అన్నట్టు చూశాడు. ఎప్పుడు జాయిన్ అవుతావనో, రేపటి నుండి నాతో రా అనో అంటాడు అనుకుంది విద్య. కానీ అలాంటి మాటలేవి అతని నుంచి రాకపోయేసరికి ఇష్టం లేదేమో అని డిసప్పాయింట్ అయింది. వద్దా బావా అని నాంచకుండా అడిగేసింది కూడా. నన్నెందుకు అడుగుతున్నావు, మమ్మీ చెప్పింది అన్నావుగా, జాయిన్ అవ్వు అన్నాడు. అయితే డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటావా లేక ఇంటర్వ్యూకి రానా? అది నన్ను కాదు, మా డాడీని అడుగు. మమ్మీ చెప్పింది ఆయన కంపెనీలో. మావయ్యది అంటే నీది కూడా కదా బావా, నువ్వు కూడా చెప్పొచ్చుగా. అన్నయ్య వర్క్ చేసేది డాడీ కంపెనీలో కాదు విద్య, ఓన్గా స్టార్టప్ పెట్టాలనుకుంటున్నాడు అంది మైత్రి. ఆశ్చర్యంగా చూసింది విద్య, అలా ఎందుకు అన్నట్టు. అలా అయితే నీ కంపెనీలోనే జాయిన్ అవుతాను బావా అంది వెంటనే. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టైం పడుతుంది. డాడీ కంపెనీకి వెళ్ళు అన్నాడు మానస్. అమ్మో, మావయ్య ఆఫీస్కా? కావాలంటే తిరిగి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా కానీ పోయి ఆ కేసులో మాత్రం చిక్కుకోను అని భయంగా చెప్పింది. నవ్వుకున్నారు మైత్రి, మానస్. మైత్రి వెళ్ళిపోతే తమ పెళ్లి గురించి అనుకుంటున్నారని మానస్కి చెప్పాలని చూస్తుంది విద్య. తన తల్లి ఏం ఆశించి ఈ పెళ్లి టాపిక్ తెచ్చిందో తెలియక అది మానస్ వరకు వెళ్తే ఇంట్లో గొడవలు అవుతాయని, అతనికి విషయం చేరకూడదని మైత్రి అక్కడే ఉంది. తను కదిలేలా లేదని కాసేపటికి విద్య తన రూమ్కి వెళ్ళిపోయింది. అన్నయ్య అని చిన్నగా పిలిచింది మైత్రి. ఇప్పుడు నీకేం కావాలి? నాకేం వద్దు, రోజు కాలేజ్కి ఆఫీస్కి తిరిగి అలసిపోతున్నట్టున్నావు పాపం, జ్యూస్ ఏమైనా తాగుతావేమో అని అంది. అనుకోకుండా ఒకసారి అతని ఫోన్లో సురభి ఫోటో చూసి చాలా షాక్ అయింది తను. విషయం అర్థం అవ్వడానికి ఎక్కువ టైం పట్టలేదు. హ్యాపీ ఫీల్ అయింది కూడా. అప్పుడప్పుడు ఆ టాపిక్ తెచ్చి అన్నని ఏడిపించడం మహా సరదా తనకి. కిచెన్లో ఏముంటాయో కూడా తెలియని నీకు పనులు చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకునేంత విరక్తి ఇంకా తెప్పించలేదులే మీ వదిన, రిలాక్స్ అన్నాడు. అబ్బో, ఇంతకీ ఏమంటుందో వదిన సాగదీస్తూ అడిగింది.
నిన్ను మాత్రం అడగలేదు కానీ ఆ అమ్మాయి ఏంటి వింతగా బిహేవ్ చేస్తుంది? విద్యా చూపుల్ని గుర్తు తెచ్చుకుంటూ అడిగాడు. నీకు లైన్ వేస్తుందేమోరా అంది నవ్వుతూ. సీరియస్గా చూశాడు మానస్. నన్ను చూస్తే మారిపోతుందా ఏంటి? నిజంగానే వదినతో కాంపిటీషన్కి వచ్చే ఆలోచనలు ఉన్నాయేమో తనకి. అంత దూరం పోకముందే సురభిని తీసుకొచ్చి ఇంట్లో చెప్పాయి. అది ఒప్పుకోవాలిగా. కొంచెం గట్టిగా అడుగుదామంటే బావ ఫీల్ అవుతాడు. బావ ఫీల్ అవుతాడనా, లేక చెన్లు వెనక పడుతున్నావని కాళ్ళు విరగ్గొడతాడనా గట్టిగా నవ్వేస్తూ అంది. మానస్ పెదవి విరిచి, వెరీ బ్యాడ్ మైత్రి అన్నయ్యను వెక్కిరించడం. ఎప్పుడూ నేనే ఎక్కువ అని పోటీకొస్తావు కానీ గుడ్ సిస్టర్కి ఉండాల్సిన లక్షణాలు నీలో ఒక్కటి కూడా లేవు. అక్కని చూసి నేర్చుకో. కోర్స్ అక్కలా ఉండడం ఎవరి వల్ల కాదనుకో, బట్ ట్రై చెయ్యి అన్నాడు. మైత్రి మూతి తిప్పి, నాకేం అక్కర్లేదు. అవునరా, అక్క ఉందిగా, తను బావతో మాట్లాడితే నీ లైన్ క్లియర్ అయిపోతుందిగా అంది సొల్యూషన్ దొరికేసినట్టు ఫీల్ అవుతూ. మాట్లాడలేదు మానస్. ఎప్పుడొస్తున్నారు వాళ్ళు అని అడిగింది. ఈ వీక్లో వచ్చేస్తారు. అక్క రాగానే నేను కలవాలి అంది సాలోచనగా. నువ్వు ముందు కాలేజీకి సరిగ్గా వెళ్ళు, బంకులు కొట్టకుండా అన్నాడు కోపంగా. ఏదో 2-3 సార్లు మానేసా అని సంవత్సరం మొత్తం ఎగ్గొట్టినట్టు చెప్తారే. అసలు మీ ఇద్దరు నాకు సిబ్లింగ్స్ కాదు, సైతాన్లు. కాలేజ్ కాలేజ్ అన్నీ చంపుతున్నారు అంటూ వెళ్ళిపోయింది క్లాస్ తీసుకుంటాడేమో అని. విద్యకి పెళ్లి గురించి చెప్పి తన గదిలోకి వచ్చి ఆలోచనలో పడింది అలివేణి. ఆస్తి సంగతి పక్కన పెడితే మానస్కి అశు అంటే చాలా ఇష్టమని తెలియడం ఆవిడకి జీర్ణం అవ్వట్లేదు. అశు ఏదైనా చెప్తే తూచా తప్పకుండా చేస్తాడని అనడం అస్సలు మింగుడు పడట్లేదు. చిన్నప్పుడే విడిపోయారు అనుకున్నాను. నన్నే మోసం చేసి దాన్ని కలుస్తూనే ఉన్నాడనమాట. నేనేమైనా చెప్పినా తీసి పడేస్తాడు. దానివల్లే అయి ఉంటుంది. నా కొడుకుని దాని చేతుల్లో పెట్టుకుంది రాక్షసి. అసలు మేమంటేనే పడకుని అలా కన్న తండ్రిని కూడా పూచిక పుల్లతో తీసి పడేస్తుంది. అలాంటిది మానస్ని ఎలా నెత్తినెక్కించుకుంది? పైగా అంత ఆస్తిలో వాడికి వాటా కూడానా? కొంపదీసి బినామీగా మార్చలేదు కదా? ఇలా సాగుతున్నాయి ఆవిడ ఆలోచనలు. మళ్ళీ అంతలోనే అంత ఆస్తి తన కొడుక్కి వస్తుందనుకుంటే వేరే ఏమీ పట్టించుకోవట్లేదు మెదడు. అందుకే వాడు సొంతంగా కంపెనీ పెట్టుకుంటా అంటున్నాడు. అశు సపోర్ట్తోనే అయి ఉంటుంది. ఇక నుంచి ఆయన ఆఫీస్కి రమ్మని చెప్పినా నేనే వద్దనేస్తాను. చా, అశు పెళ్ళి హరితో జరిగి ఉంటే మొత్తం అంతా మన చేతిలోనే ఉండేది. ఇప్పుడు సగం పోయింది. పైగా వాడు ఆ యుధీర్ ఎంత ప్లాన్ వేసి పెళ్లి చేసుకున్నాడో. ఇప్పుడు అశు మానస్కి వాటా ఇవ్వాలనుకున్నా ఒప్పుకుంటాడా అసలు? వాడిదేముందిలే. అశు అనుకుంటే ఎవరి మాట వినదు. మనది మనకే ఉంటుంది. మానస్కి తొందరగా పెళ్లి చేసేయాలి. ఇవన్నీ చెప్తే ఆయన అస్సలు ఒప్పుకోడు. జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంది. భర్తని కొడుకు పెళ్లికి ఒప్పించాలి, టైం చూసి మాట్లాడాలని ఎదురు చూస్తుంది కానీ ఆ మాట కొడుక్కి చెప్పాలని ఒక్కసారి కూడా అనుకోలేదు అలివేణి. చెప్పాలనుకునే సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయో తను ఊహించలేదు అప్పుడు. 3 రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. సురభి లేట్గా లంచ్ చేసి పడక ఎక్కి నిద్రపోయింది. సాయంత్రం దాటాక హాల్లోంచి లీలగా మాటలు వినిపిస్తుంటే మెలకు వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆ మాటల మీద దృష్టి పెట్టగానే ఒక్క ఉదుటున లేచి బయటికెళ్ళింది. తల్లితో మాట్లాడుతూ కనిపించింది అశు. వదినా అని అరుస్తూ వెళ్ళి హక్ చేసుకుంది. హౌ యూ బేబీ అని ప్రేమగా అడిగింది అశు. సూపర్ అంటూ అన్న కోసం వెతికింది. లగేజ్ రూమ్లో పెట్టొచ్చాడు యుధీర్ అప్పుడే. అశుని వదిలేసి అన్నయ్య అంటూ అటు జంప్ అయింది చిన్నపిల్లల. అతన్ని ఖర్చుకుని మిస్ యూ అన్నయ్య అంది చిన్నగా. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ అన్ని రోజులు దూరంగా ఉండకపోవడంతో బెంగ పెట్టుకుందని తల మీద ముద్దు పెట్టాడు. మీటు నిద్రపోయావా అని అడిగాడు చెల్లి ముఖాన్ని చూస్తూ. హా, ఇవాళే వచ్చేదని చెప్పలేదుగా మీరు అంది కంప్లైంటింగ్గా. చెప్తే హారతి బళ్ళెం పట్టుకుని రెండోసారి ఆడపడుచుకట్నం నొక్కేద్దామనే ప్లాన్ ఏమైనా వేసుకున్నావా అనిపించింది ఒక్కంతో. కోపంగా ఎవరా అని గుమ్మ వైపు చూసి టక్కున తల తిప్పేసింది సురభి. సరదాగా అంటున్నాడని
లోపలికి రా బాబు అని మానస్ని ఇంట్లోకి ఆహ్వానించారు భవాని. ఆవిడతో పాటు సుబ్రహ్మణ్యం గారిని కూడా పలకరించి కూర్చున్నాడు. అతను అలివేణి పరశురాంలా కాదని, అశుకి చాలా ముఖ్యమైన వ్యక్తి అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. మొదటిసారి ఇంటికొచ్చావు, చెల్లిని కూడా తీసుకురావాల్సింది బాబు అన్నారు భవాని. వాడు చూసి వెళ్ళడానికి రాలేదమ్మా, ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవడానికి వచ్చాడు. ఫోన్ చేస్తే మాట్లాడుతూ బయటే ఉన్నాడు ఇప్పటిదాకా అన్నాడు యుధేర్. అంటే ఇతనికి కూడా తెలుసు, నాకు చెప్పలేదు అన్నయ్య వాళ్ళు వస్తున్నారని అనుకుంది సురభి. మనిల్లే కదా అత్తయ్య, ఎప్పుడైనా రావచ్చు. మైత్రిని సార తీసుకొస్తాను అన్నాడు మానస్. ఆ మాటకి పెద్దవాళ్ళు సరే అన్నారు నవ్వుతో. సురభి కంగారుగా చూస్తుంది, ఎక్కడా అన్న వదనలకి అనుమానం వస్తుందో అని. అప్పటికే యుధీర్ భావమరిదిని సీరియస్గా చూస్తున్నాడు. అశు మాత్రం చిన్నగా నవ్వుకుంది. ఈ పిచ్చ పిల్లికి ప్రతిదానికి భయమే అనుకుంటూ ఏంటన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు మానస్. సురభి వెంటనే కళ్ళు తిప్పేసింది. అయినా అతను చూపు మరల్చలేదు. చిన్ను, నిద్రపోతూ లేచేసావు, వెళ్ళి పడుకో అన్నాడు యుధీర్. ఇప్పుడు నిద్ర ఏంట్రా, లేచిందిగా మళ్ళీ పడుకోమంటావు అన్నారు భవాని. నువ్వు వెళ్ళు అను లోపలికి పంపించాడు. సురభి వెళ్ళిపోయింది. మానస్ గుర్రుగా చూశాడు యుధీర్ని. నేను ఉండగా నీ ఆటలు సాగవని గొంతు పెగల్చకుండానే మెసేజ్ అందించాడు యుధీర్. అబ్బో, అది చూస్తా బావా అనుకుని నేను వెళ్ళొస్తా అత్తయ్య అన్నాడు మానస్. డిన్నర్ చేసి వెళ్దు అని బలవంతం చేశారు ఆవిడ. అశు కూడా ఒంటి చిన్న అంది. ఇంకా లేవలేదు అతను. సురభి లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకుంది. నైట్ వేర్లో చెరిగిపోయిన జుట్టు, ముఖాన బొట్టు కూడా లేదు. ఛీ, ఇలా కనిపించానా అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. నార్మల్ కుర్తీ వేర్ చేసి మామూలుగానే రెడీ అయ్యి లోపలికి వెళ్ళు అన్నాడంటే అన్నయ్యకి అనుమానం వచ్చిందేమో అని ఆలోచిస్తూ కూర్చుంది. భవానీ వంట చేసి డిన్నర్కి పిలవడంతో బయటకు వచ్చింది. తన కోసమే ఆ మాత్రం సింగారించుకుందని మానస్ లోలోనే నవ్వుకున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ ఆమె పక్కన కూర్చుందామనే ప్లాన్లో ఉన్నాడు. పక్కనే సెటిల్ అయ్యి తింటుంటే చేతులు పట్టుకోవడాలు, కాళ్ళ మీద గోకడాలు లాంటి మూవీ సీన్స్ అక్కడ జరగకుండా మానస్కి దూరంగా సురభికి చైర్ చూపించి పక్కనే కూర్చున్నాడు యుధీర్. హీరోవి కాస్త విలన్లా తయారవుతున్నావు చెల్లి కోసం అనుకున్నాడు మానస్. సురభికి అనుమానం మరింత బలపడింది. యుధీర్కి మానస్ ఇంటెన్షన్ తెలిసిందేమో అని. కష్టంగా ఏదో 4 ముద్దలు మింగింది. అశు ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. పెళ్లికి ముందు చెప్పిన అబద్ధం గురించి అత్తామామతో మాట్లాడాలని అనుకుంటుంది తను. కాసేపటికి భోజనాలు ముగించారు. పక్కింటి ఆయన రావడంతో రోజులా ఆ టైంలో కాసేపు వాకింగ్ చేయడానికి బయటకు వెళ్ళారు సుబ్రహ్మణ్యం గారు. తర్వాత మానస్ అశుతో మాట్లాడుతూ రూమ్కి వచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.